హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. బిఫోర్ క్లాస్లో మనం విటమిన్ బి5 గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు క్లాసులో మనం విటమిన్ బి6 గురించి తెలుసుకుందాము. ఈ విటమిన్ బి6నే పైరిడాక్సిన్ అని కూడా అంటారండి. అసలు ఈ విటమిన్ బి6 వల్ల యూజ్ ఏంటంటే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జీవక్రియలు సరిగా జరగడానికి ఈ విటమిన్ బి6 అనేది చాలా అవసరమండి. ఇంకా మన కళ్ళు, జుట్టు, కాలేయం, చర్మం అనేది ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ బి6 అనేది చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ బి6 అనేది మనకి నీటిలో కరిగే విటమిన్ అండి. సో దీనివల్ల మనకి బాడీలో విటమిన్ బి6 అనేది ఎక్కువ కాలం నిలవ ఉండదు. మనం తీసుకున్న ఆహారం బట్టి మాత్రమే మనకి విటమిన్స్ అనేవి బాడీలో ఏర్పడతాయండి. సో మనం తీసుకున్న ఆహారంలో విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అసలు ఈ విటమిన్ బి6 వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మెటాబాలిజం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఈ విటమిన్ బి6 అనేది చాలా అంటే చాలా అవసరమండి. సో ఇప్పుడైతే మనం విటమిన్ బి6 వల్ల వచ్చే బెనిఫిట్స్ అంటే లాభాలు, విటమిన్ బి6 లోపించడం వల్ల వచ్చే నష్టాలు, ఏ ఫుడ్ తీసుకుంటే విటమిన్ బి6 అనేది పుష్కలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా అయితే బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ బి6. విటమిన్ బి6 యొక్క లాభాలు. ఫస్ట్ వన్, ప్రివెంట్ అండ్ ట్రీట్ ఎనీమియా. ప్రివెంట్ అండ్ ట్రీట్ ఎనీమియా. ఎనీమియా అంటే రక్తహీనత. రక్తహీనతను నివారిస్తుంది. సెకండ్ వన్, ఇంప్రూవ్ మూడ్. ఇంప్రూవ్ మూడ్. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. థర్డ్ వన్, ప్రమోట్ బ్రెయిన్ హెల్త్. ప్రమోట్ బ్రెయిన్ హెల్త్. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఫోర్త్ వన్, ఈజీ నాసియా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈజీ నాసియా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో వికారం అట్టి రాకుండా విటమిన్ బి6 అనేది ఉపయోగపడుతుంది. ఫిఫ్త్ వన్, ప్రొటెక్ట్ యువర్ హార్ట్. మీ హార్ట్కి ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సిక్స్త్ వన్, రెడ్యూస్ యువర్ ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్. మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని చాలా వరకు తగ్గిస్తుంది. సెవెంత్ వన్, లోవర్ రిస్క్ ఆఫ్ ఐ డిసీజెస్. ఐకి సంబంధించిన వ్యాధులు అనేవి రాకుండా చేస్తుంది. సో చూసారు కదండి విటమిన్ బి6 వల్ల వచ్చే లాభాలు. ఇప్పుడు మన బాడీలో విటమిన్ బి6 లోపించడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో చూసేద్దామండి. డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ విటమిన్ బి6. విటమిన్ బి6 యొక్క నష్టాలు. ఫస్ట్ వన్, స్కిన్ ర్యాషెస్. మీ చర్మం మరియు ఫేస్, నెక్, ఛాతీ మీద దద్దుర్లు రావడం, మంట పుట్టడం అలాంటివనేవి వస్తూ ఉంటాయండి. సెకండ్ వన్, క్రాక్డ్ అండ్ సోర్ లిప్స్. అంటే మూతి మీద పగుళ్ళు రావడం, గొంతు ఎర్రగా అవ్వడం, పెదవులు ఉబ్బడం ఇలాంటి చిన్న చిన్న డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయండి. థర్డ్ వన్, సోర్ గ్లోసీ టంగ్. రక్తం నుంచి వాపు రావడం, పుండ్లి పడడం, మంట లేదా ఎర్రగా మారడం అలాంటివి వస్తూ ఉంటాయండి. ఫోర్త్ వన్, మూడ్ చేంజెస్. మీ యొక్క మానసిక స్థితి అనేది సరిగా లేకపోవడం, ఎక్కువ అలసిపోవడం, బలహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, వీకెన్ ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీలో ఇమ్యూనిటీ ఫంక్షన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల మన శరీరం అనేది ఎక్కువ అలసటకు లోనవుతుంది. సిక్స్త్ వన్, టైర్డ్నెస్ అండ్ లో ఎనర్జీ. మన శరీరంలో ఉండే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చూసారు కదండి విటమిన్ బి6 లోపించడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో. ఇప్పుడు విటమిన్ బి6 అనేది మనకి బాడీలో ఏర్పడాలంటే ఏ ఆహారం తీసుకోవాలో చూసేద్దామండి. ఫుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ బి6. విటమిన్ బి6 ఏర్పడాలంటే కొన్ని ఫుడ్స్ అనేవి మనం తీసుకోవాలండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పోర్క్. పోర్క్ అంటే పంది మాంసం. పంది మాంసం తీసుకోవడం వల్ల మనకి విటమిన్ బి6 అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చికెన్. చికెన్ లేదా టర్కీ ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకోవచ్చండి. థర్డ్ వన్, ఫిష్. చేప. ఫిష్, చేప, సీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫోర్త్ వన్, సోయా బీన్స్. సోయా బీన్స్లో విటమిన్ బి6 అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సోయా బీన్స్లో విటమిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్. ఎనీ డ్రై ఫ్రూట్, డైలీ ఒక డ్రై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి6 వస్తుంది. నెక్స్ట్ ఓట్స్. ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి డైట్కి అనేది చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ బనానాస్. బనానాస్. పొటాటోస్. పొటాటోస్. పీనట్స్. పీనట్స్.
అవకాడో, అవకాడో. సో, చూసారు కదండీ! ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి శరీరంలో విటమిన్ బి6 అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. సో, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్